ఈ పద్మ తాడూరు నివాసి 5వ కాన్పు. ఈరోజు ప్రియాంక హాస్పిటల్కు మార్నింగ్ 8 గంటలకు కడుపు బిగ్గరగా ఉండి 7వ నెల గర్భిణి, కడుపు బిగ్గరగా ఉండి ఇక్కడ రావడం జరిగింది. వచ్చినప్పుడు ఆమె రెగ్యులర్గా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటుందని తెలిసింది. సో అప్పుడు ఆ టైంలో డాక్టర్ గారు లేకుంటే డాక్టర్ గారు లేరు, హైదరాబాద్ వెళ్ళారు. సో మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళండి అని వాళ్ళు చెప్తే, పేషెంట్ వాళ్ళ హస్బెండ్ అనుకోండి, పేషెంట్ వాళ్ళ వెంబడి వచ్చిన అటెండర్స్ ఉండి మేము రెగ్యులర్గా ఇక్కడే చూస్తాము అండ్ పేషెంట్ వాళ్ళ భర్తకు ఈ డాక్టర్కి మంచి అంటే రిలేషన్స్ ఉన్నాయి, మాకు తెలిసిన ఫ్రెండే అని చెప్పి ఫోన్లో మాట్లాడి ఫోన్ ద్వారా వైద్యం చేయించుకోవడం జరిగింది. ఫోన్ ద్వారా వైద్యం చేయించుకోవడం వల్ల ఆమెకు వాంతులు ఉన్నాయి. వాంతులు ఉన్నప్పుడు జోఫర్ ఇంజెక్షన్ ఇచ్చింది. జోఫర్ ఇంజెక్షన్ ఇచ్చి తర్వాత ప్యాంటాప్ ఇంజెక్షన్ ఇచ్చింది. సో ఆ ప్యాంటాప్ ఇంజెక్షన్ ఇచ్చినాక డ్రిప్ పెట్టారు. సో మరి ఏమైంది అనేది మనకు తర్వాత తెలుస్తుంది. మనకు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆమెకు కొంచెం ఇక్కడ నుంచి అంటే కొంచెం అన్కాన్షియస్గా అవుతూ ఉంటేనే ఇమీడియట్గా వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ చనిపోవడం జరిగింది. అక్కడ పోస్ట్ మార్టం కోసం ఇప్పుడు ఆ బాడీ అక్కడే ఉంది. పోస్ట్ మార్టం చేశాక అసలు కడుపులో బిడ్డ ఏమైనా ఇబ్బంది ఉందా, ఏమైంది, ఏమైనా అబ్రప్షన్ ఉందా, లేకుంటే ఏమైనా ఇబ్బంది అయిందని తెలుస్తుంది మనకు. సో అంతవరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే మనకు సిస్టరు ద్వారా ట్రీట్మెంట్ ఇప్పించి డాక్టర్లు ప్రజెంట్లో లేరు, ఎగ్జామిన్ చేయలేదు కాబట్టి సో ఆ రూపంగా ప్రాక్టీస్ చేయొద్దు అనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే సీజ్ చేశాము. వాళ్ళకి నోటీస్ ఇస్తాం రేపు. వాళ్ళ నోటీస్ సమాధానం వచ్చాక డిస్ట్రిక్ట్ కమిటీకి మేము సబ్మిట్ చేస్తాం. అది డిస్ట్రిక్ట్ కమిటీలో జడ్జి గారు, కలెక్టర్ చైర్మన్గా ఉంటారు అండ్ ఎస్పీ గారు వీళ్ళందరూ మెంబర్గా ఉంటారు. సో నేను కన్వీనర్గా ఉంటాను కాబట్టి ఆ కమిటీలో మేము సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసినాక కమిటీ విల్ టేక్ డిసిజన్. అంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.